క్రైస్తవ లోకానికి ఏమో ఉపయోగం? నువ్వు లోపలికి తలుపు తీశాడు ఎందుకు? లోపలికి వచ్చి ప్రార్థన నేర్చుకొని, వాక్యము నేర్చుకొని, ఆరాధన నేర్చుకొని, లీడింగ్ నేర్చుకొని, పరిచయం నేర్చుకొని వాడబడ్డానికే కదా సంఘం ఉండేది. అంతే తప్ప సంఘం ఎందుకుంది? ఆదివారం రాండి, మంగళవారం రాండి, శుక్రవారం రాండి, రాండి, కూర్చోండి, వినండి, మరి అది ఇంటికి వెళ్ళిపోండి. నేనే వాడబడతా, పాస్టర్ నేనే వాడబడాలా, నేనే కనబడాలా, పాస్టర్మ నేనే వాడబడాలా, నేనే కనబడాలా, మా పిల్లలే వాడబడాలా. మీరు రావాలా, కూర్చోవాలా, పోవాలా? ఇదే ఇలాంటి సంఘానికి నువ్వు పోయేది. నువ్వు వాడబడం లేనప్పుడు అక్కడ ఉండడం ఎందుకో? నువ్వు ఉపయోగపడినప్పుడు అక్కడ ఉండడం ఎందుకు? నువ్వు ఎదగలేనప్పుడు అక్కడ ఉండడం ఎందుకు? నువ్వు ఎదగనప్పుడు నువ్వు ఎదగడం ఎందుకు? పాస్టర్ ఫీల్ అవుతాడు పోకపోతే. పాస్టర్ ఫీల్ అవుతాడని పోతున్నావా? నేను ఎదగలేకపోతున్నా సిగ్గు లేకుండా కూర్చుంటున్నావా? పాస్టర్ ఫీల్ అవుతాడని కాదు చర్చికి పోవాల్సింది. సంఘాలు మారుతున్నారని అందరూ అనుకుంటారు. మారు. ఈ స్కూల్ బాగలేదు, ఈ స్కూల్లో నువ్వు ఎదగలేకపోతే, పిల్లలకు చదువు రాకపోతే ఏం చేస్తావు? అట్లని చర్చిలు మానమని నేను చెప్పాలా? నీకు వాక్యం అక్కడ లేనప్పుడు, ఆరాధన నీకు అక్కడ లేపనప్పుడు, పరిచయం అక్కడ లేనప్పుడు, నువ్వు వాడబడాలి లేనప్పుడు, నువ్వు ఎదగలేనప్పుడు ఉండడం ఎందుకు అని నేను అంటాండా. మమ్మల్ని మెప్పించడానికి కాదు మీరు చర్చిలకు రావాల్సింది. దేవుని మహిమ